ట్విట్టర్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒక సినిమా. సినిమా అంటే అందరం అనుకున్న పెద్ద హీరో, పెద్ద హీరోయిన్ ఇలా కాదు, డెబ్యూటెంట్, కొత్త కంటెంట్ కాదు, కానీ కొత్తగా తీశారు. చిన్న డైలాగ్ వేసి పెట్టిస్తానమ్మా అని ఒక చిన్న డైలాగ్ తో యూట్యూబ్ అంతా షేక్ చేసిన హుషారు పిట్టల టీం అంతా ఉన్నారు. మీరు ప్రెస్ మీట్ లో నేను విన్నాను, ఫస్ట్ స్టోరీ నరేషన్ లో అయ్యా ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలా వద్దా అని ఫీల్ అయ్యి ఫోన్ ఎత్తకుండా ఆపేశాను అని చెప్పడం నేను విన్నా. దాని గురించి ఏం చెప్తారు? అది నిజమే, యాక్చువల్లీ అది నిజమే. అవాయిడ్ అయితే చేసాం ఫస్ట్, తర్వాత మేము ఏంటి అంటే ఐ మీన్ ఇప్పుడు నువ్వు సూప్ అవాయిడ్ చేస్తున్నట్టు సినిమాలో కూడా అవాయిడ్ చేసావు. ట్రూ. హాయ్, హలో, వెల్కమ్. నేను మీ బలా కుంభకర్ణ, ఫుడ్ విత్ సెలబ్రిటీ. ఇన్ని రోజులు ట్విట్టర్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒక సినిమా. సినిమా అంటే అందరం అనుకున్న పెద్ద హీరో, పెద్ద హీరోయిన్ ఇలా కాదు, డెబ్యూటెంట్, కొత్త కంటెంట్ కాదు, కానీ కొత్తగా తీశారు. చిన్న డైలాగ్ వేసి పెట్టిస్తానమ్మా అని ఒక చిన్న డైలాగ్ తో యూట్యూబ్ అంతా షేక్ చేసిన హుషారు పిట్టల టీం అంతా ఉన్నారు. ఫుడ్ తింటూ సినిమా విశేషాలతో పాటు వారిని ఇంట్రడ్యూస్ చేయడం, వారి గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. టీమ్ లో ముఖ్యమైన పర్సన్ ఒక ఆయన ఉన్నారు. ఎక్కడన్నా యాక్టర్స్ ప్రమోషన్ చేస్తారు, లేదంటే మూవీ టీమ్ లో వర్క్ చేసే వాళ్ళు ఎవరో ఒకటి చేస్తారు, ప్రొడ్యూసర్లు చేస్తారు. బట్ ఇక్కడేంటో విచిత్రంగా ఈయన యాక్టరో తెలియదు, ప్రొడ్యూసరో తెలియదు, డైరెక్టర్, కానీ సినిమాలు యాక్టర్ల కన్నా ఎక్కువ యాక్టింగ్ చేసేస్తున్నాడు. ఆయన మన భిక్షు, మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ. చాలా ఎంటర్టైన్ చేశాడు, సినిమాతో కూడా చేస్తాడని అనుకుంటున్నా. ఫస్ట్ స్టార్ట్ విత్ సూప్. సూప్ అంటే ఏంటి, స్టార్టింగ్. అలాగే భిక్షు గారి గురించి, ఆయన జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, మా సూప్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్. సూప్ తాగండి, మీరు కూడా సూప్ తాగండి. సూప్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫస్ట్. ఈ రెస్టారెంట్ తెలుగు రుచులు, తెలుగు పట్టణం రుచులు రెస్టారెంట్ గచ్చిబౌలిలో ఉంటుంది. ఓకేనా? ఫుడ్ మా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫుడ్ ఎలా ఉందో అందరూ చెప్పాలి, ముందే చెప్తున్నారు. మీకు కూడా ఎలా ఉంది, సూప్ ఎలా ఉంది? మీ సినిమాలాగే బాగుందా, స్పైసీగా ఉందా? మాట్లాడండి సార్. కొంచెం ఈ సూప్ మీ సినిమాతో కంపేర్ చేయొచ్చా? చెప్పండి. చేయొచ్చా, చేయలేము? అదే మీరు చెయ్యాలి, నేను కాదు, మీరే కదా క్రియేటర్. ఎలా ఉంది చెప్పండి మరి, మీ సినిమాతో కంపేర్ చేస్తే ఎలా ఉంది? బాగా వేసుకోవాలి. ఓకే సార్, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? హుషారు పిట్టలు అనే స్టోరీ ఎక్కడ పుట్టింది? అంటే చాలా మంది క్రియేటివ్ గా ఆలోచించి రాస్తారు, క్రియేటివ్ గా తీస్తారు. ఇంకొంతమంది మన కళ్ళ ముందు జరిగిన సినారియోస్, ఆ సిచ్యువేషన్స్ ఇవి చూసి అరే ఇలా జరిగింది కదా, దీని మీద ఎలా ఎందుకు రాయకూడదు, దీని మీద ఎందుకు చేయకూడదు, ఒక మెసేజ్ ఎలా ఇద్దాం అనే దీంట్లో రాస్తారు, చేస్తారు. బట్ మీ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి మా ఆడియన్స్. సేమ్ అలాగే స్టార్ట్ అయిందండి. నేను ఎక్కడో పిహెచ్ చేసి ఎక్కడో మోడల్ మధ్య స్టూడియోకు బ్యాంకాక్ పోవాలి, వైజాగ్ పోవాలి, గోవా పోవాలి, ప్రశాంతం కూర్చొని రాయాలి కదా, అది ఏమి లేకుండా మా ఇంటి పక్కల, మన ఊళ్ళో, మా చుట్టుపక్కల ఏం చేసినా అవన్నీ చూసి దీనికి ఎక్కువ రియల్ నుంచి ఇన్సిడెంట్ తీసుకుని సినిమా ఎక్కువ ఎక్కడో ఆ లీడ్ సీన్లు, లింక్ సీన్లు తప్ప ఎక్కువ సినిమాలో ఎక్కువ సీన్లు చూసే ఆడియన్స్ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే రెగ్యులర్ చూసే సీన్లే ఉంటాయి ఎందులో. కాకపోతే సినిమాలో కొత్త సీన్, సినిమా ఇసలు రాలేదు కానీ రెగ్యులర్ చూసింది. సూపర్ సూపర్. మరి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది మీరు డైరెక్టర్ అవడానికి? అంటే మీరు చెప్పారనుకుంటా 10 years 16 years పట్టింది ఒక సినిమా తీయడానికి. ఎందుకు ఇంత టైం పట్టింది? స్టోరీ నచ్చలేదా? ఐ మీన్ ప్రొడ్యూసర్కి స్టోరీ నచ్చలేదా? లేదు మీరు చెప్పిన విధానం లేకుంటే వగేరా వగేరా ఏంటి మీ స్ట్రగుల్ ఏంటి? స్ట్రగుల్ అంటే స్టోరీ కాకుండా ప్రొడ్యూసర్లే దొరకదు కదా. అంటే మొత్తం వచ్చి నేను ఎక్కడ పని చేయలేదు, చేసింది బుక్కులు చూసి, సినిమా రివ్యూలు చూసి సినిమా ఎలా చేసుకున్నా నేను తీసుకున్నాను. కాబట్టి అందులో ఏంటంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమాకి అసలు బ్యాక్గ్రౌండ్ లేదు. లేకపోవడం వల్ల తొందరగా రాదు కదా, అది దాన్ని. ఓకే సూపర్. కానీ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సార్. మీ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతుంది ఆడియన్స్కి చూడడానికి? ఆడియన్స్ అంటే షాప్ ఓకే జింగిచిక 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 మొత్తం జింగిచికానే. అసలు మీరు అది అసలు స్టార్ట్ చేస్తే అసలు ఆగట్లేదు, ఫ్లో ఊపు వచ్చేస్తుంది అందరికి. చూడండి ఇప్పటి వరకు చిట్టి తల్లి తల్లిగా ఉండేది, చూడండి స్మైల్ ఎంత బాగా వచ్చేసింది. ఇంకొకటి, ఈ సినిమాలో సినిమా అని అంటేనే మనం ఒక మెసేజ్ అనుకుంటాం, లేదంటే ఒకటి నేర్చుకుంటాం, ఇంకొందరు ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్తాం. బట్ ఈ సినిమా టీజర్ వచ్చిన తర్వాత చాలా ఎఫెక్ట్ అయిపోయింది. కెరియర్ ఇప్పుడే మొదలు పెట్టాను కదా నేను,
స్టార్టింగ్లో నేను ఇలాంటి ప్రాబ్లమ్సా నాకు, ఇలాంటి కామెంట్స్ వినాల్సి వస్తుందా నేను వెళ్ళాలంటే? మా పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదురింటోడు ఏమనుకుంటాడు, మా అమ్మ నాన్న ఎలా ఫేస్ చేస్తారు చుట్టాలని, ఇన్ని మైండ్లో తిరుగుతున్న ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, ఏజ్ చిన్నదే, చాలా చిన్న అమ్మాయి, కానీ ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి చేసి ప్రమోషన్స్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటుంది. తనే మన వాసవి గణేశన్. చాలా చాలా క్యూట్గా ముద్దుగా, చూడండి ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో చూడండి. అసలు నేనైతే అసలు టీజర్ చూసినప్పుడు ఎవడైనా జడ్జ్మెంట్ చేస్తాను, బట్ దాన్ని అంత పర్సనల్గా తీసుకొని చేయడం నాకు అసలు బేసిక్గా ఒక పర్సన్గా నచ్చలేదు. బట్ తను ఎలా ఫీల్ అయ్యిందో ఏంటో తెలుసుకుందాం. హాయ్ వాసవి, హలో హలో. మా బలా కుంభకర్ణ ఆడియన్స్కి హాయ్ చెప్పవా? హాయ్ బలా కుంభకర్ణ ఆడియన్స్. ఇంకోటి ఎలా ఉంది సూప్? హౌ ఇస్ ఇట్? నాకు చాలా నచ్చింది. ఓకే, ఫస్ట్ ఈ సూప్ లాగే ఈ సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది నీకు? ఎలా మొదలెట్టారు? మీ దాకా మన డైరెక్టర్ ఎలా వచ్చారు మీ దాకా? సేమ్ కాస్టింగ్, నార్మల్ ప్రాసెస్ అంతా. నార్మల్ ప్రాసెస్ మీన్స్ అంటే ఎలా? అంటే మీరు ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్నారా, లేకుంటే డైరెక్ట్ వచ్చేసిన ఆపర్చునిటీ? లేదు, ఆడిషన్ త్రూనే వచ్చింది. కాస్టింగ్ కాల్, తర్వాత ఆడిషన్, తర్వాత సెలెక్ట్ బేసిక్గా అందరిలాగే మీరు కూడా సేమ్ అందరిలా సేమ్ స్టోరీ. కానీ మీరు ప్రెస్ మీట్లో నేను విన్నాను, ఫస్ట్ స్టోరీ నెరేషన్లో అయ్యా ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలా వద్దా అని ఫీల్ అయ్యి ఫోన్ ఎత్తకుండా ఆపేశాను అని చెప్పడం నేను విన్నా. దాని గురించి ఏం చెప్తారు? అది నిజమే, యాక్చువల్లీ అది నిజమే. అవాయిడ్ అయితే చేసాం ఫస్ట్, తర్వాత మేము ఏంటి అంటే ఐ మీన్ ఇప్పుడు నువ్వు సూప్ అవాయిడ్ చేస్తున్నట్టు సినిమాలో కూడా అవాయిడ్ చేసావు. ట్రూ. ఓకే, సో తర్వాత అంటే ఎవరు మోటివేట్ చేశారు సినిమా చేయండి ఇలాంటి, అంటే ఎలాంటి ఇది లేదు అని చెప్పి ఎవరు మోటివేట్ చేశారు? మోటివేషన్ అని కాదు, సమ్మన్ హూస్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అనుకోవచ్చు, ఫ్యామిలీ అనుకోవచ్చు. ఆ స్టోరీని నెగ్లెక్ట్ చేశాక మేము ఊరు వెళ్ళటం జరిగింది. కొన్ని సిచ్యువేషన్స్ నేను మా ఫ్యామిలీ ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మా ఫ్యామిలీ డిసైడ్ అయ్యారు, ఓకే తనేం తప్పు చేయట్లేదు, షీఈస్ గివింగ్ అ మెసేజ్, నా కూతురు వల్ల ఒక 10 మంది మారుతారు అనే థాట్ మా ఫ్యామిలీకి వచ్చింది. నేను ఓకే మా చేద్దాం అని, లెట్స్ గివ్ అ ట్రై అని నేను చెప్పాను. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? బేసికల్లీ స్టోరీ విన్నప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ అయితే నాకు అంటే నేను చెయ్యగలనా అన్నది నాకు అనిపించలేదు. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ చూడడం వల్ల నాకు కూడా అనిపించింది, కాన్ఫిడెంట్ వచ్చింది. నేను యాక్టింగ్లో నేను నా 100% ఇవ్వగలనా లేదని పక్కన పెడితే నేను ఈ సినిమా చెయ్యాలి, కసి చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలనే ఫీలింగ్ వచ్చి చేయాల్సి వచ్చింది. అంష్ తెలుసు కదా, హుషార్ పెట్టల్లో ఒక పెట్ట, మామూలు పెట్ట కాదు ఇది. సినిమాలో ఏమో సైలెంట్ గా ఉన్నట్టుంది, బయట చాలా హుషారు ఉంది పెట్ట. ఈ పెట్ట గురించి కూడా తెలుసుకుందాం. అంష్ ఆల్రెడీ ఈ సినిమా కన్నా ముందే ఒక పెద్ద సినిమా చేశాడు తను, బట్ ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. హోప్ సో ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుందాం. ముందు తన గురించి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడ ప్రాపర్ హైదరాబాదీనా లేకుంటే ఎక్కడ నుంచి? ప్రాపర్ హైదరాబాదీ మోడల్. బేటీ అంతేనా? అంతే. బరాబర్. ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ? అంటే బేసిక్ గా ఏంటంటే చాలా సినిమాలకి హీరోని వెతికేటప్పుడు చాలా చూస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి, లేదంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది. డైరెక్ట్ మిమ్మల్ని క్యాష్ చేయడం జరిగిందా? దీనికి ముందు ఎవరినైనా చూసారని తెలుసా మీకు? దీనికంటే ముందు చూసారని కదా, సేమ్ మనం ఆడిషన్స్ ఎలా వెళ్తామో సేమ్ ప్రాసెస్ అదే ఉండే. ఇక్కడ అంటే నాకు కులం మతం అడగకుండా టాలెంట్ చూసి నాకు ఆపర్చునిటీ ఇచ్చారన్న. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ రుద్రకాంతి ప్రొడక్షన్స్. ఇంకా భిక్షు గారు అండ్ వెంకట్ గారు లైక్ దే డిడ్ంట్ ఆస్క్ మీ ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి, ఆడిషన్ తీసుకున్నారు, దే వర్ లైక్ హీ కెన్ డూ ఇట్. ఇంకా భిక్షు గారు అంటే చూసారు నాలో రవిని, ఆ ఇన్నోసెన్స్ ఉంది కదా అని. కథం ఇంకా నాకు విదిన్ 1 hour అగ్రిమెంట్స్ ఇచ్చి సైన్ చేసేసారు బాబు. ఇప్పుడు డైరెక్టర్ గారు దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పిన దాని మీద ఎంత నిజం? ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక పర్సన్ చూసి నువ్వే నా హీరో అని అనుకోవడం చాలా తక్కువ. సో అంటే ఫస్ట్ అంశునే క్యాష్ చేశారా లేకుంటే వేరే వాళ్ళని ట్రై చేశారు? ఆడిషన్ కూడా దూరం కూడా వెళ్ళాం. ఎందుకో
ఎక్కడో చిన్న చేయరా అనే ఏదో దాంతో మళ్ళీ ట్రై చేశాను. అప్పుడు అంశు మళ్ళీ ఆడిషన్కి వచ్చాడు. సేమ్ కలిగేసాను. అదే నాకు చిన్న ద్వారా ఏం చెప్తుందంటే అంటే ఇక్కడ అంశు అంటే క్యాటర్ మాషిపే క్యాటర్ వచ్చింది కాబట్టి నేను మనల్ని గడ్డ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. గడ్డ బిఎడ్ ఉన్నప్పుడు అక్కడ నాకు మాషిపే క్యారెక్టర్ నేను అనుకుంది అలా కొన్ని రోజులు ట్రావెల్ చేసిన గడ్డ మేడం తర్వాత నాకు మోడల్ చెప్పినట్టే సార్ నాకు చిన్న బాగా వచ్చింది ఇప్పుడు 2 డేస్ షూటింగ్ వచ్చింది నేను బిఎడ్లో ఉండాలి. నాకు గడ్డ కావాలి కదా పెద్ద గుణశేఖర్ గారు తెలిసిందే చెప్తే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది చెప్తలేడు సార్ నేను అంటే అప్పుడు మధ్యలో వచ్చినప్పుడు అవును మెత్తగా అందుకని ఆ గడ్డం తీసినాను. ఆ గడ్డం తీసినాక కొంచెం బాగా అనిపించింది. నా క్యారెక్టర్ కొంచెం నూనె మీసాలు ఉండాలి కదా, నూనె లేత గడ్డ లేత కుర్రాడు అది మరి కొంచెం కవర్ అయింది. నాకు తెలిసే నేను చెప్పా చూడు కొంచెం గడుపుతో బాగుంటుంది చెప్పి వెళ్ళే శిక్ష పడదు ఉంటది చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు అన్న. చాలా నా మాట ఇల్లే శిక్ష పడదు. అందుకే డైరెక్టర్ చెప్పింది చేయాలి. నేర్చుకో నెక్స్ట్ నుంచి నాలాగా నీకు కూడా ఉంటది నీకు ఉండదు. చెప్పింది చేసింది పాపం కాబట్టి చిట్టి తల్లి అలాగే ఉండాలి కదా మరి. నాన్న కుట్టి డాడీ లిటిల్ ప్రిన్సెస్ అంతేనా? అంతే. సినిమాలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నట్టుంది కదా. రియాలిటీకి అంటే చాలా మందికి రియాలిటీ క్యారెక్టర్స్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది. బట్ నీ క్యారెక్టర్ ఎలా క్వైట్ ఆపోజిట్ ఉంటుందా లేకుంటే రియల్ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ కంపేర్ చేసుకుంటే ఏంటి? నేను చెప్పాలి ఫస్ట్ అసలు సంబంధం లేని క్యారెక్టర్. మరి ఎందుకు ఇచ్చారు ఆవిడకి? నా క్యారెక్టర్ కావాలి కదా, నాకు ఇప్పుడు తెలుగు అమ్మాయి కావాలి, యాక్టింగ్ చేసే అమ్మాయి కావాలి. ఆమె బయట ఉండేదానికి యాక్షన్ ఆవిడకి ఇట్లే ఉంటుంది సైలెంట్ గా. యాక్షన్ అంటే అప్పుడు ఇప్పుడు అయిపోతుంది కదా. ఆమె బయట లోపల సంబంధం లేదు. అసలు వాళ్ళ ఫ్యామిలీ అంతా టీజర్ చూసి వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయ్యి కిల్ అయ్యి అవుట్ అయ్యింది. వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. ఏ క్యా హై? కోడి వేపుడు, రాయలసీమ కోడి వేపుడు. భయపెట్టావు కదా, పర్లేదు ఏదో. రాయలసీమ కోడి వేపుడు అన్న రెస్టారెంట్ కూడా ఎవరిదంటే ప్రాపర్ రాయలసీమ కుర్రాడు, కడప మందే, మన ఫ్రెండ్దే. అంటే మన ఫ్రెండ్దే, మన ఊరే. అదిరిపోద్ది అసలు ఫుడ్. టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉంది ఏంటి అని. రాయలసీమ రుచి. జీడిపప్పులు ఎన్ని వచ్చాయి? జీడిపప్పు నాకైతే 4 వచ్చాయి, 5 వచ్చాయి. ఇక్కడ పర్లేదు 5 వచ్చాయి. ఆయనకి పర్లేదు. ఎన్ని వచ్చాయండి? 5 పర్లేదు. డైరెక్టర్ भैया आपका नाम क्या है? ఎట్లా ఉంటుంది మళ్ళీ ఏంటి? कुछ नहीं, तुम्हारा टैलेंट से बात कर रहा हूँ. हमारा टैलेंट. भैया एक स्पून देना. फोक ఉంటుంది పక్కన ఉంటుంది, తీసుకో. స్పూన్ కావాలి రెండు అన్న, 2 ఫోక్ అండ్ స్పూన్. ఓకే సార్. ఫోక్ అట్టు ఉంది మీరే ఎట్లా నచ్చినా గట్లే హన్మకొండలో ఎట్లా తింటారు గట్లే తింటారు. దీంతోనే అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ ఎంత నాటో. ప్రాపర్ నాటు కూడా కాదు. చెప్పండి సార్. 25 జాన్లో మూవీ స్టార్ట్ అయింది. 25 మాకు కొంచెం విషయం ఏంటంటే 25 స్టార్ట్ అయ్యి తొందరగా ఎక్కువ వర్క్ జరిగిపోయినాయి. కాదు 2025లో స్టార్ట్ చేశారు. మరి వెంకటన్ ఎలా వచ్చాడు ప్రాజెక్ట్ లోకి? ఆయన ఇలా రాలే, ఆయన ఉంది కాబట్టి మేము వచ్చాం. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. అంటే నాకు అంటే ముందు ఆయన వచ్చిన తర్వాత మీరు వచ్చారు ప్రాజెక్ట్ లోకి. ఇప్పుడు బేసిక్గా ఎలా ఉంటుందంటే సినిమా స్టోరీ రాస్తుంది, కథ పట్టుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి సార్ నా దగ్గర కథ ఉంది చేద్దాం సార్, ఇది ప్యాటర్న్ బేసిక్గా జరిగేది. మీది ఎలా అయింది అంటే వెంకట్ గారు ఎలా ఇంక్లూడ్ అయ్యారు ఇందులో?
అంటే ఆల్రెడీ మేము ఒక డివోషనల్ అరబ్ మూవీ స్టార్ట్ చేయగానే ఒక 1 ఇయర్ దానికి కష్టపడాం. ఓకే 1 ఇయర్ ఇది హైలైట్ ఉంటుంది అన్న. దానికి ఏమైందంటే హీరోలు పెద్ద హీరోలు కొత్తలు కదా నేను నమ్మట్లేదు. నమ్మితే ఒక కథను నచ్చి నేను నచ్చి నమ్మితే డిఓపినో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా చేంజ్ అది పెద్దోళ్ళు పెట్టుకున్నాను. కొత్తోళ్ళు కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు పెట్టుకుని ఉంటుంది. ఓకే అప్పుడు ఏమైందంటే నేను ఇప్పుడు ట్రావెల్ చేసిన సినిమా ఆ రోడ్ డివోషనల్ మీద డిఓతో చాలా ట్రావెల్ చేశాను. అది ఎట్లా ఉంటుంది ఆ డివోషనల్ అది ఏం కథ ఇద్దరితో ట్రావెల్ వాళ్ళు మార్చాలంటే కొత్తలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను అనుకుని వస్తారాలని చెప్పేసి చూసి నాకు వద్దు ఏ హీరో వద్దు అసలు సంబంధం లేదు కొత్తలో వెళ్ళి తీసి ఒక ఇత్తు కొట్టి దానికి వస్తాని ఆ స్టోరీ పక్కన పెట్టి చూసాను. నేను ఇంకోటి విన్నా, వెంకట్ గారితో పాటు మీరు కూడా ఉన్నారో లేదో తెలియదు, ఒక ప్రాజెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ సరిగా లేదు అంటే మళ్ళీ మనీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేశారంట. అది ఎంతవరకు నిజం? అంటే ఇది ఏ ప్రాజెక్ట్ ఇదేనా వేరేనా? వేరే ఓకే, అది ఎండ్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది ఇదేనా? ఓకే, నైస్ నైస్. సరే అది వదిలేండి కానీ సెట్, ఇప్పుడు మీ సెట్లో ఫుడ్ కోసం ఎవరు ఫస్ట్ వెయిట్ చేస్తారు మీ అందరు? అంటే మీరు కాదు, నీ ఓటు ఎవరికి? నేను నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి అడిగితే మన ఇప్పుడు ఖాళీ ఉంటాడు కదా సెట్లో ఫుడ్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్న హీరో తమ్ముని గుర్తుపెట్టుకోండి, మార్చింపల్లి రవి. అంటే మన సాంప్రదాయం ఏంది, గట్టిగా తినాలి, గట్టిగా పని చేయాలి, గట్టిగా వండుకోవాలి. సో నేను దాంతో స్టాండ్ బై దాట్. దానికి సాంప్రదాయాన్ని తగ్గిస్తుంది అంతే. కవర్ చేస్తాను. నీ ఓటు ఎవరికి వీళ్ళిద్దరు? అంటే నేను గమనించిన వరకు అయితే మా డిఓపి గారు రుద్రసాయి సార్ అంటూ కొంచెం అంటే వెళ్ళిపోయింది. నేను గమనించాను అది యాక్చువల్లీ. అంటే ఒక్క ఫుడ్ బ్రేక్ ఒక్క 2 minutes లేట్ అయిందంటే స్టార్ట్ సార్ సార్ ఫుడ్ అంటారు. అసలుకి నేను ఈ ఉన్నోళ్ళు అనుకున్నా చెప్పాను కదా, ఆమె కరెక్ట్ చెప్పింది. అస్సలు మాకు డిఓపికి నాకు పుట్టుక పోలైన మనమే 3 ఉండిపోతాం అంటే అతను కూడా అతను అది కాదు, ఎవరో వాళ్ళు లైట్ మ్యాన్స్ అందరినీ చూస్తారు కదా వాళ్ళు. కాబట్టి నేను మాకు ఒక 3-4 సార్లు ఇద్దరం తీసుకున్న చెట్లు ఫుడ్ చూద్దారే మా చుట్టూ మీరు చెప్పదు నాకు డిఓపి గారు అంటే నా సంబంధం లేదు. డైరెక్టర్ గారే చెప్పమన్నారు. అన్నయ్య అన్నయ్య అంటే అన్నయ్య చెప్తాడు. నేనేం తప్పుగా చెప్పానా చెప్పండి బాలగారు? లేదు తప్పుగా కాదు, నిజం చెప్పు. ఓకే కాదు, డైరెక్టర్ గారు సెట్ లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన ఆర్టిస్ట్ ఎవరు? వీళ్ళిద్దరిలోనే, వేరే వాళ్ళు లేరు ఇందులో. పాపం అయ్యా అంటే మా క్యారెక్టర్ అయ్యా, గిల్డాడిగా సినిమాలో అయ్యా. మా డాడీ సంబంధం లేదా? మా డాడీ క్యారెక్టర్. ఒక్క విషయం అర్థం కావట్లేదు, సెట్లు ఏం చేసింది అసలు? నేను మా ఫ్యామిలీ చాలా డైరెక్టర్ గా చెప్పిందే చేస్తాం. ఓకే ఆమె ఏం చేసింది చెప్తా. షార్ట్ ఉన్నప్పుడు వస్తుంది, ఇట్లా ఉంటుంది ఉంటుంది చేయాలి సార్, ఓకేనా సార్ అది అప్పుడు అయిపోతుంది. ఏంటది ఇట్లా లవ్ అంటే లవ్, లవ్ అంటే లవ్, రొమాన్స్ అంటే రొమాన్స్, తర్వాత యాక్చువల్లీ లాస్ట్ మాత్రం నిజం నిజం. అలా ఉందా యాక్టర్? అలా అయిపోయిన తర్వాత అప్పుడు మా చక్కాలు అమ్ముతూ కూర్చొని కాదు వాసుకి, అంటే సెట్ లో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సెట్ లో ఇప్పుడు ఫుడ్ అనే కాదు, ఫుడ్ ఒకటి కాకుండా బేసిక్ గా ఒక కొత్త ఆర్టిస్ట్ కి చాలా భయాలు ఉంటాయి, పేరెంట్స్ కి చాలా భయాలు. ఎలా రిసీవ్ చేసుకుంటారు, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఇలా చాలా నడుస్తుంది కొత్త ఆర్టిస్ట్. ప్రాపర్ గా తెలుగు అమ్మాయిలందరూ భయపడే విషయాలు చాలా ఉంది. ఆర్టిస్ట్ అవ్వాలంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ అనుకుంటారు. బట్ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు మూవీ ఫస్ట్ డే ఫుడ్ తింటూ కూడా చెప్పొచ్చు. నేను అలా చెప్పలేను. అంటే ఫస్ట్ డే నుంచి చూసుకుంటే కూడా
మూవీ ఇప్పుడు ప్రమోషన్స్ వరకు కూడా చాలా కేరింగ్, అంటే ఎటు చూసినా హెల్దీ అట్మాస్ఫియర్ అని చెప్పొచ్చు. అది నిజం. మొత్తం హెల్దీ అట్మాస్ఫియర్. ఇక్కడ నాకు ఇంత కూడా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అదైతే నాకు ఇప్పటివరకు ఎప్పుడు అనిపించలేదు. అందరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లైట్ మ్యాన్స్ నుంచి మొత్తం ఫుడ్ డిపార్ట్మెంట్ వరకు అందరూ నా ఫ్రెండ్సే, అందరూ అన్నలే, చాలా కేరింగ్ గా చూసుకుంటారు నన్ను. అయితే ఏంటంటే చెప్పారు కదా నన్ను అందరూ ఏమంటారంటే సినిమా క్యారెక్టర్ చూసి అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడో ఊరికి ఏమో కాదు చెప్పారు. అసలు మా సెట్ లో సినిమానే అంతే. అది తర్వాత అమ్మాయి అందరితో ఫ్యామిలీనే అంతే. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారంటే మీ ఫ్యామిలీలో ఉన్నామనే. మీకు అమ్మాయి ఇక్కడ అందరికీ క్యారెక్టర్ అలా ఉంది కానీ ఎవరు క్యారెక్టర్ అవ్వలేదు. ఇక్కడ క్యారెక్టర్ ఉంది, ఇద్దరు క్యారెక్టర్ అందరికీ నాకు సినిమా కావాలి, ఒప్పుకోవాలి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ సినిమా మీద వాళ్ళకి ఎంత ఇంప్రెషన్ లేకపోతే, ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే, పలానా ఈ అమ్మాయి పేరు అందరికీ తెలుసు. మేబీ చిట్టితల్లి వాసవి గణేశన్ అనో, లేకుంటే అంశనో, లేకుంటే భిక్షు అనో అందరికీ తెలుసు. బట్ పర్టికులర్ గా మీ పేర్లు సినిమా క్యారెక్టర్ పేర్లతో గుర్తుపెట్టుకుని పిలవడం ఇట్ ఈస్ నాట్ ఈజీ కదా. థ్యాంక్ యూ సార్. తిట్టినవన్నీ తిట్టి ఇప్పుడు థ్యాంక్ యూ అంటున్నట్టు సార్ ఇది మోసగాడు కదా. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చిన్న సినిమా అని అంటే మేమే పెద్ద పట్టించుకోం. బేసిక్గా ఎప్పటికైనా చిన్న చూపు ఉంటుంది. ఎందుకు చిన్న చూపు ఉంటుంది అంటే సినిమాలో క్వాలిటీ ఉంది, కంటెంట్ ఉంది. బట్ మాది గొప్ప సినిమా అని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఉంది. బేసికలీ ఇదే జరుగుతుంది. ఎందుకు చిన్న సినిమానే చిన్నగా చూస్తారు జనాలు అంటే ప్రాపర్ కంటెంట్ ఉంది, వర్క్ ఉంది, కెమెరా వర్క్ ఉంది, ఇట్లా చాలా ఉంటాయి రియాలిటీలో. బట్ అందరూ అలా అనేసుకుంటారు కదా. కానీ ఈ సినిమా ట్రైలర్లో నాకు తెలిసి మేము ఫస్ట్ షాక్ అయిన టీజర్ ఇది. ఫస్ట్ షాక్ అయినాం అసలు ఆ టీజర్ చూసి. ఏంద్ర ఇది ఎంత బాగుంది. 2 సార్లు మళ్ళీ వెనక మేమందరం చూస్తున్నాం కూర్చొని. వన్స్ మోర్ అని అంటుంటే బల్ల అనిపించింది నాకు అసలు ఆ టీజర్ చూసినప్పుడు. మీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఫస్ట్ మీరు అంటారు అందరిలాగే చిన్న సినిమా వస్తుంది, చేస్తారు, పోతారు. ఇది నా ఇన్నర్ ఫీలింగ్ బేసిక్గా. టీజర్ చూసాక ఏదో ఉందిరా ఇందులో, ఇదే చాలా హ్యాపీ అనిపించింది నాకు. నార్మల్ గా చూసే అందరికి కూడా అది ఒక ఫీలింగ్ ఒక్కటి ఉండిపోయింది మైండ్ లో. ఒక్క పాయింట్ నా అంటే కాకపోతే నాకు ఆ పాయింట్ లేదులేండి. బట్ నేను వేరే కాబట్టి వేరే వర్షన్ లో ఆలోచిస్తాను కాబట్టి నాకు వేరే అనిపించింది. బట్ చాలా చాలా ఇంప్రెస్ ఉండేది. టీజర్ కట్లు, ఎడిటింగ్, మార్తాండుకే వెంకటేష్ గారు అండ్ చిన్న పెద్ద ఆయన ఎడిటింగ్ మెస్మరైజ్ అయిపోయాను. చాలా ఎంజాయ్ చేశాను నేను. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు కానీ థియేటర్లో ఆడియన్స్ కంపల్సరీ హుషారు పిట్టలు, ఒక పిట్ట 2 పిట్టలు అని కాదు, పిట్టలతో ఎంజాయ్ చేస్తాను. థియేటర్ కూడా హుషారు వాళ్ళ పిట్టలు వేసుకురావాలని కోరుకుంటున్నాను నేనే కదా. థియేటర్కి వాళ్ళ పిట్టలతో వస్తేనే దే రియలైజ్ సంథింగ్ మేబీ. ఏం సార్ కానీ ఇంకా ఉన్నాయి సార్. ఏమంటే పిట్టలు వేసుకోవాలి, మళ్ళీ ఒకసారి పోయి ఫ్యామిలీ వేసుకోవాలి. ఫ్యామిలీ ఒకసారి పిట్టలు వేసుకోవాలి, ఇంకోసారి ఫ్యామిలీ వేసుకోవాలి. సరే అది వదిలేండి కానీ ఇంతకు మీ ఫేవరెట్ డిష్ ఏంటి చెప్పట్లేదు. మీ ఫేవరెట్ డిష్ ఏంటి? అందరిలాగే బిర్యానీ అని చెప్పకండి. మీరు ఇష్టంగా 3 పూట్ల నాకు అదేదో అంటారు కదా 24/7 ఆ ఫుడ్ పెడితే నేను రోజంతా అదే తింటానరా అనే ఫీలింగ్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. మీరు చెప్పండి, మీకు ఏది అప్పుడు ఇటు సైడ్ చూపిద్దామా? సరే నువ్వు చెప్పండి, ఏం తింటావు? హైదరాబాద్ డైలాగ్ ఉంటుంది కదా, ఖట్టి దాల్ ఆర్ క్యా అది ఆ డైలాగ్ నాకు రాదు. అదే వైట్ రైస్, మంచిగా పప్పు, ఇంకా ఫ్రైడ్ చికెన్, ఇంకా కర్డ్, గట్టి కర్డ్ కదా. డన్. దట్ ఈస్ మై ఫేవరెట్. ఇది నేను ఎప్పుడు వినలేదబ్బా. హైదరాబాద్ పోరాళ్ళు ఎవడైనా నీ బెస్ట్ ఫుడ్ ఐటమ్ ఏదిరా అంటే బిర్యానీ అంటాడు. బిర్యానీ బేసిక్ గా మీరే చెప్పారు కదా బిర్యానీ చెప్పొద్దని. నేను ఈయనకి చెప్పానమ్మా, మీకు కాదు. ఈయన బిర్యానీ అంటే నా డౌట్. ఈయన మీద డౌట్ ఉంది, మీ మీద కాదు. అట్లుంటది మళ్ళా. మీరే మంచి సార్, వీళ్ళే మమ్మల్ని ముంచేటట్టు. మరి నీకమ్మా, నీకేంటి అంటే మీ మమ్మీ చేసిందైనా పర్లేదు, బయట అయినా పర్లేదు,
నాకు మా అమ్మమ్మ చేసే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అవి మీరు 365 డేస్ పెట్టినా పర్వాలేదు, 24 ఎప్పుడు 3 పూట్ల మంచిగా శుభ్రంగా తినేస్తాను. రోటి పచ్చళ్ళు, అన్నం, నెయ్యి అంతే. అంటే నాకు వింటుండే ఏమనిపిస్తుంది అంటే ఓ పల్లెటూరి ప్రాపర్ తెలుగు అమ్మాయి ఫ్లేవర్ ఉందే అన్నట్టు అనిపిస్తుంది. మరి సినిమాలో సంబంధమే లేదే. అయ్యో అది మీరు అక్కడ అడగాలి. ఎలా సార్ ఇలాంటి బుద్ధి అంటే క్యూపిడ్ లో అలాంటి క్యారెక్టర్ ఎలా ఊహించారు సార్ మీరు? How it is possible? ఊహించలేదు. ఫస్ట్ నా ఊహించిన క్యారెక్టర్ గా వచ్చింది. ఓ ఆ క్యారెక్టర్ అసలు రావాలి, ఇంటికి వచ్చింది. అలా వచ్చిందా? బట్ సూపర్ సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు చెప్పిన ఆన్సర్లతో కూడా హ్యాపీ. మీరు చెప్పలేదు ఇంకా, మీరు చెప్తాను. చెప్పుర్రి. ఏది సద్దన్నం గిట్లాడి కాదు, ట్రెండింగ్ ఉండాలి. వాస్తవం చెప్పాలంటే వాస్తవంగానే చెప్పండి. ట్రెండింగ్ ఈ 10 సంవత్సరాల జరుగు ఇండస్ట్రీ పెట్టిన తర్వాత అసలు ఫుడ్ మీద, దీని మీద, దేని మీద నిజంగా నాకు ఇష్టమని అడిగితే ఒక ఏ కలర్ లో వచ్చినా, ఫుడ్ లో వచ్చినా, ఇంకే టేస్ట్ లో దేంట్లో వచ్చినా సినిమా తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఈ జన్లో దేనిలో జాత లేదు. మొత్తము సినిమా మీద సినిమా సినిమా ఇటు పెట్టాలి, ఫ్యామిలీ వస్తుంది, జీవితం సినిమా ఎందుకంటే సక్సెస్ అవుతున్నా కాదా ఈ భయంతో ఈ ఫుడ్ ఏది ఉందో, ఆకలి అయిందా, ముందే ఉందా తినడమే, ఉన్నదా తినడం తప్ప ఇంకేం నాకు అర్థం లేదు. మొన్ననే దసపల్లలో పాట ఇచ్చారు. అక్కడ ఏం నచ్చిందంటే ఇది నచ్చింది. లాలీపాపా, ఏ పప్పు అయితే నచ్చింది, చికెన్ లాలీపాప్ ఇది నచ్చిందా? వేసండి. మీరు వేసిన తర్వాత అది అంటే ఇది సినిమా తప్ప ఏం లేదు. సారీ కానీ సార్ ఏంటండి చికెన్ లాలీపాప్ లాగా ఈ సినిమాలో పాటలు కూడా బాగున్నాయి సార్. టొంగ కానీ నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే మీ సినిమా సాంగ్స్ లో అచ్చమైన పల్లెటూరు రుచి ఉంది సార్. ఇప్పుడు వీటిల్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, టొమాటో సాస్ లేకుంటే సోయా సాస్ వగేరే కలుపుతారు. బట్ మీ సాంగ్స్ పదాలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఎవరు అంటే చాలా మంది ఆ సినారియోకి చాలా సాంగ్స్ రాస్తారు, చాలా పాటలు వచ్చాయి నాకు తెలిసి తెలుగు సినిమాలో చాలా ఉంటాయి. బట్ ఈ పదాలు కూడా ఇక్కడ వినలేదు కదరా బాబు నేను అనుకున్నాను. నేనైతే యాజ్ ఏ ఆంధ్ర పర్సన్ లాగా, ఆంధ్రాలో పుట్టి పెరిగినోడికి ఈ పదాలు కూడా కొత్తగా అనిపిస్తుంది సార్. అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఏంటి అసలు? రీసెంట్ వీలైనా శుక్రవారం నాడు సత్యని గడియ, ఆదివారం నాడు అంబలి పొద్దు అయిన పూసిన అరుగుల మీద సరిగరోజు సొంతలాడింది. ఈ పాట అనేది నిజంగా ఇప్పటి రైటర్లు రాస్తే ఎవరు అప్పుడు నేను చిన్నప్పటి నుంచి అంటే మా సిస్టర్స్ కానీ సిస్టర్స్ కానీ పోయినప్పుడు మనము అలా పంచుకొని పక్కన వరకు ఉంటాం కదా. వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు లోపల కూర్చోబెడితే పంచులు చేస్తే మనం బయట కూర్చోబెట్టేది. అప్పుడు లోపల అమలకలు కలిసి శుక్రవారం నాడు సత్యని గడియ అంబలి పొద్దు పాడలేదు, అమ్మ వాడింది. అయితే అప్పుడు నాకు అనిపించింది తోలబడేది ఎప్పుడు అక్కడి నుంచి సినిమాలు పెట్టాలి, సినిమాలు ఏమో అన్ని అప్పట్లో ఆ పాట ఉండేది సినిమా పాటలు, ఇది ఎట్లా పెట్టాలని అప్పటి నుంచి నవ్వు చెప్పా ఫెసిలిటీలో నా ప్రతి సినిమాలో సిచ్యువేషన్ లో మా ఊళ్ళో చిన్నప్పుడు ఉన్న పాట నేను పెడతా. ఈ సినిమా సిచ్యువేషన్ దొరికింది, అమ్మాయి ఫంక్షన్ లో పెట్టాను. మీరు ఎలా చేశారు ఆ సినారీ? నీకు సంబంధం లేదు, నువ్వు ఆగు, నువ్వు నీ పనిలో ఉండు. చెప్పినాను అంటే చిట్తల్లి నీకు ఎలా అనిపించింది అంటే ఆ సినారియో రియల్ లైఫ్ లో మనం ఫేస్ చేసి ఉంటాం, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి కొన్ని సీన్స్. ఈ సిచ్యువేషన్ షూటే అవ్వచ్చు, బట్ యు ఆర్ ఇన్ సమ్ క్యారెక్టర్. ఎలా అనిపించింది అసలు ఆ ఫేస్? అసలు అది నాకు సంబంధమే లేదు. అది నేను ఫస్ట్ టైం చూస్తున్నా కొత్తగా. అది ఆ బొమ్మ బొట్టు అంటే ఇక్కడ ట్రెడిషన్ డిఫరెంట్ గా ఉంటది కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఎలా అంటే డైరెక్టర్ చెప్పినప్పుడు సార్ ఎలా చేస్తారో నిజంగా అడిగాను, ఫీలింగ్ వచ్చిందా? చాలా సార్లు అడిగాను నేను. సార్ మా వాడికి కూడా చేయాల్సింది సార్, మిస్ అయ్యారు ఫంక్షన్. చాలా చేశారు కాదు ఫంక్షన్లు చేశారా లేకుంటే ఏట్రా అంటే వద్దులే. పర్లేదు రవి చెప్పు చెప్పచ్చు పర్లేదు. బాగుంది. యూ గోట్ ట్రై దిస్ వన్, ట్రై చేయి, చాలా బాగుంది. ఇది ర్యాగింగ్ లాగా ఉందన్న, నాకు ఎందుకో తేడా కొడుతుంది సీనా అన్నట్టు ఏదో చెప్పట్లేదు మనం దాస్తుంది.
ఫుడ్ బాగుంది మ్మ్. అంటే చాలా ఫుడ్ తేడా కొట్టడం గురించి కాదు గురువు గారు మనోడు ఆన్సర్ హైట్ చేస్తున్నాడు అంటేనే ఏదో మీరు అడగాలి గట్టిగా అదే, గట్టిగా తన అడగాలి. ఆన్సర్ చేస్తుంది అంటే గట్టిగా అడిగితే నాది నేను ఆన్సర్ చేసేసాను అయిపోయింది. ఏంటో అన్న మీరు నిజం చెప్తున్నా చాలా ఇంటర్వ్యూస్ చేస్తాను కదా బట్ చెప్పట్లేదు మ్యాటర్ అది మ్యాటర్ ఏదో హైలైట్ అవ్వాలి మ్మ్. సోషల్ మీడియాలో మనం వైబ్ అవ్వాలి అని కాకుండా న్యాచురల్ గా ఉన్నాయి అంతా మీ సినిమాలో ఇదేంటో ప్రతిదీ సినిమాకి లింక్ అవుతుంది లేదంటే ఫుడ్కి లింక్ అవుతుంది ఒకటి మాది ఒకటి మీది అలా కుంభకర్ణ కదా వాస్తవానికి ఫుడ్ తింటున్నావు ఆ సినిమా గురించి మాట్లాడుతుంది వంట వ్యవసాయం మాత్రం అదే, వేరే లేవు మ్మ్. కరెక్టే బాయ్ అవో ఆవో 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 బాయ్ నాకు ముందే హిందీ రాదు తిట్టుకోకు సర్వ్ కరో बाय क्या है ना रोटी करी बाय नेम नाम नाम सिपुन सर सिपुन जी సీ ఫుడ్ కాదు ఫుడ్ స్పూన్. बस బస్ బస్ కర్రీ కాదు ఇంతకుముందు మాట్లాడుతూ మేము అన్న క్లోజ్ పెట్టండి అక్క తిన్నావా నిజమే హోటల్ ఓనర్ మీరు నేను పిలవాలి బియ్యం వేసుకొని కలిసి వేసేసి ఇది తీసేద్దాం పర్లేదు వేసేసి ప్లేట్ మళ్ళీ ఎందుకు కలిసి నేచురల్గా ఉంటుంది కదా ఎందుకు ప్లేట్ అంటే మళ్ళీ కొత్త ప్లేట్ అయిపోతుంది కావాలంటే తెప్పిస్తుంది బిర్యానీకి తెప్పిస్తాను బెస్ట్ ఒకటి తెప్పి. ఇక్కడ ఇక్కడ మా సార్కి కూడా సర్వ్ చేశాను అఫ్ఘనీ Sorry? అఫ్ఘనీ Chicken. చికెన్. పోయి చికెన్ కలిసి चिकन का अलावा చేయించండి సార్ దగ్గర ఉండేది నా నువ్వే మ్మ్. తింటూ Okay. చిన్న మామూలుగా ఏదో అలవాట్లేదు. ఆర్టిఫిషియల్గా అయ్యో మాట్లాడడానికి షూటింగ్ కష్టం. అయ్యేటప్పుడు కష్టాలు నాకు మళ్ళీ ఇప్పుడు ఎదురవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే ఏంటి మీ షూటింగ్ కష్టాలు ఏంటి ఇప్పుడే అన్నావు కదా మ్మ్. చాలా కష్టపడి చేశాను నేనని ఏం కష్టాలు పడ్డావు చెప్పు ఇప్పుడే మైక్ పెట్టినా కానీ నా వాయిస్ వినిపించలేదని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. పెద్దగా మాట్లాడాలి అని. మరి మాట్లాడాలి కదా అవును కానీ ఇంకేం చేస్తాం అది గాడ్ గిఫ్ట్. గాడు ఫాదర్ అండ్ మదర్ నాట్ ఓన్లీ గాడ్. సరే ఇవన్నీ ఓకే ఇవన్నీ చల్తా కానీ ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అంటే నాకు మీ గురించి ప్రాపర్గా ఏం తెలియదు. సినిమా అంటారా నేను టీజర్ చూశాను పాటలు విన్నాను కాబట్టి మీరు ఫలానా మాసినబల్ రవి పుట్టా చిట్టి భిక్షు ట్రెండింగ్ భిక్షు ఇలా తెలుసు. బట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి? వారని కాదయ్యా పెద్దయినా అట్లా కాదయ్యా ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఎట్లా ఏంది ఏం చదువుకున్నావు ఎట్లా అంటే నాకు కూడా వాస్తవానికి వాళ్ళ మదరు 1 year నుంచి నీ గురించి అడిగా వాళ్ళ మదర్ గురించి పర్లేదు చెప్పండి నేను చెప్పండి. భువనగిరి ఏయ్, భువనగిరి వరంగల్ దగ్గర ఊరిలో మధ్యలో ఏకశిల కొండ ఉంటుంది అది మా భువనగిరి. తోట ఉంటది ఆ? అదే పైన ఏం చదువుకున్నారు అంటే చదువు అనేది నాట్ మ్యాండేటరీ బట్ మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా దట్స్ ద మీడియం. ఇంటర్ఫేర్ సార్ మా పెద్ద ఆయన కూడా ఇంటర్వ్యూ ఆయన కళ్యాణ్ గారు ఇదేంటి ఇది? ఆయన ఆయన స్థాయి చూసారు సార్. చదువు అనేది నాలెడ్జ్ కోసం నాట్ ఫర్ డిగ్నిటీ. చదువుకుంటేనే డిగ్నిటీ వస్తుందంటే పెద్ద పెద్ద వాళ్ళంతా చదువుకున్న అది చదువుకో అనేది మనకు చిన్న జ్ఞానం. బట్ ఎప్పుడు అంటే నేను ఇంటర్వ్యూ అని చెప్పి ఫీల్ అవ్వకండి అని చెప్తున్నా. నేను ఫీలింగ్ కాదు తెలిసే వచ్చాను నాకు చిన్నప్పుడు అనిపించింది అమ్మ స్కూల్ కూడా చేస్తే ఇండస్ట్రీ పోతామేమో అట్లా అడుగుదాం అని వెళ్ళేసి వచ్చాను. అట్లా నువ్వన్నా నువ్వేం చదువుకున్నావు ఏంటి?
నేను యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నాది. ఎలా రానిచ్చారా? అంటే అది అవుతుండగానే ఇటు వచ్చాను. నాకున్న డౌట్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే మోడర్న్ అండ్ ఇవి రెగ్యులర్ అన్నీ ఉండాలి. బట్ నువ్వు కష్టం కదా మోడర్న్ సైడ్, ఎలా మేనేజ్ చేసి? అంటే ట్రెడిషనల్ లోనే ఉండాలి అని ఫిక్స్ అయ్యే వెళ్ళాను అటు సైడ్. వాళ్ళు ఎలా రానిచ్చారా అని డౌట్ నాకు. నువ్వు వెళ్ళడం కరెక్టే, వాళ్ళు రానివ్వాలి కదా. నేనే వెళ్ళాను బలవంతంగా. ఏంటి కాంప్లిమెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ కి వచ్చే కాంప్లిమెంట్స్ ఏమి? కాలేజ్ అంటే అన్ని నార్మల్. కొత్తలో అసలు ఎవరు అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ అయితే చేసేవాళ్ళు కాదు. అరే షీ సో డిఫరెంట్ అని చెప్పేసి కొంచెం దూరం అయితే పెట్టేవాళ్ళు. కానీ కొన్ని రోజులకైతే సెట్ అయిపోయింది, అంతా నార్మల్ అయిపోయింది. నా క్యారెక్టర్ ని ఇష్టపడడం స్టార్ట్ చేశారు. అలా ఫ్రెండ్షిప్ అయితే బిల్డ్ అయింది. నార్మల్ షీ సో ట్రెడిషనల్. క్యారీ అవుతుందా? నైస్. కానీ నీ గురించి ఏంటమ్మా మాసినపల్లి రవి ఏంటి చెప్పు అబ్బా. నేనా? మల్కాజ్గిరినా? సో మల్కాజ్గిరి, ప్రాపర్ మల్కాజ్గిరి. ఇంకా చదివిందంటే ఏదో చెప్పు, చదివిందే చెప్పు. బిఎస్సి కంప్యూటర్ స్పెల్లింగ్ తప్ప ఇంకేం అడగకండి నాకు. అదొకటి వచ్చు నాకు. మరి అంటే మొత్తం ఫోకస్ ఐ వాజ్ లైక్ ప్యాషనేట్ అబౌట్. ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి ఏదో వస్తుంది. కంప్యూటర్ స్పెల్లింగ్ ఐ గాట్ ఇట్. అంటే ఇంగ్లీష్ వచ్చేది బేసిక్ సార్, అది అంటే డిఏవి కదా మనము. సో అలా మనం అంటే ఏదో పాసి బతికిపోయాడు. సో అంతే అన్న. ఓకే, ఏం చేసి అంటే ఫ్యామిలీ గురించి ఓకే డన్, అంతా హ్యాపీయా? చాలా ఎలా చాలా ఉంది? హ్యాపీ. ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉన్నారు? మీ డెబ్యూట్ అనుకోండి ఇది. అంటే బయట ఆడియన్స్ లో ఎలా ఉంది అసలు? నాన్నగారు ఏంటంటే ఇంటర్ తర్వాత డిగ్రీ 5 years ఇచ్చారు కలిపి. నువ్వు చదువుతో పాటు నీ ప్యాషన్ ఏంటో నువ్వు చేసుకోవాలి. ఈ 5 years లో ఒకవేళ నువ్వు లైక్ చదువు అయితే వాళ్ళకి డౌటే ఉండే, బట్ ప్యాషన్ అంటే ఓకే చేయగలుగుతారు. నాకు డౌటే ఉంది చదివా అంటే. సో ప్యాషన్ అంటే ఏమో చేయొచ్చేమో అని ఒక Okay. వాళ్ళకి నమ్మకం ఉండే. సో చేశాను, ట్రై చేశాను 5 years తర్వాత భిక్షు గారు దర్శనాలు దొరికినాయి. దర్శనాలతో పాటు సినిమా కూడా ఇచ్చారు. సో అంతే. ఇంకోటి ఈ పర్సనల్ ఇంటరాక్షన్ లోనే ఒక పాయింట్ ఉంది. మీ క్యారెక్టర్స్ ని సినిమాలో పోల్చుకుంటారా? పోల్చుకుంటే హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఒక్కొక్కరుగా చెప్పండి. మీరు మీ క్యారెక్టర్ నాకు తెలుసు, మీరు వద్దు, అది మీరు చెప్పండి. నువ్వు చెప్పినాను అంటే నీ క్యారెక్టర్ హౌ డిఫరెంట్ కంపేరింగ్ టు పుట్టా చెట్టి. కంపారిజనే లేదు. సింక్ అయింది ఏంటంటే ఒక్కటే, నాకు మా నాన్నకి ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో అదొక్కటి మాత్రం నిజం. అది మాత్రం జెన్యూన్ ఒరిజినల్. మిగతాదంటే అసలు కంపారిజన్ చాలా కష్టం. ఇంకా నీ పరిస్థితి గురు? నన్ను ఇన్నోసెంట్ అంటే ఎవరు నమ్మడు. మేము కూడా అదే సినిమాలో చూపించారు. ఇంకొకటి ఏంటంటే నాకు 10 కి 10 వస్తాయి. అది మనము టీజర్ కూడా రిజిస్టర్ చేసాము. షాక్, మైండ్ బ్లాక్ అవుతుంది మా ఫ్రెండ్స్. హ్యాపీగా అవ్వయ్యా, రియల్ గా ఎలా రాలేదు. అదే ఇంకా అయితే హ్యాపీగానే ఉన్నా నేను. థ్యాంక్స్ చెప్పు మా సార్ కి. థ్యాంక్ యూ సార్. సో వైరల్ సార్ ఇది ఒక డిఫరెన్స్ అన్న, చాలా పెద్ద డిఫరెన్స్. అదే సో ఇది పెద్ద చాలా డిఫరెన్స్ ఈ క్యారెక్టర్ లో. ఇంకా నాకు ఇంకా మమ్మీకి అయితే బాండింగ్ సేమ్ అది. ఎలా అంటే సెట్ లో మా వెంకట్ గారు ఎలా ఉంటారు? వెంకట్ యాదవ్ ఒక్కొక్క పాజిటివ్ అన్న, అసలు ఆ మనిషి కంటే పాజిటివ్ మంచి నేను చూడు. పాజిటివిటీ ఏమైనా చూపాలంటే మంచిని చూపించాలి. నిజంగా అన్న వస్తాడు పాజిటివ్ ఉండాలి. నువ్వు కథం అన్న 102 జ్వరం అన్న, వర్షాకాలం అప్పుడు మేము షూటింగ్ చేసిన భువనగిరిలో. మొత్తం ఇట్లా స్వెటర్ గిటర్ వేసుకొని వచ్చారు. సార్ ఏమైంది సార్ అంటే ఏం లేరా నువ్వు కానీ సార్ అంటే మీ ముఖం చూస్తే డల్గా ఉందంటే జస్ట్ చిన్న జ్వరం అంటే బాణన్న కడే అన్న ఏమైందన్న ప్రొడ్యూసర్ అంటే జ్వరం రా బాబు 103 102 103 జ్వరం ఉండే. ఆ జ్వరంలో కూడా నాకు మంచిగా వర్షం పడుతుంది. అక్కడ వచ్చి కూర్చొని ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఆర్టిస్టులు కంఫర్టబుల్ ఉన్నారా లేదా, ఎవ్రీథింగ్ ఈస్ చెకింగ్ అని. ఆ డెడికేషన్ అసలు కాదు. సినిమాకి అంత డెడికేషన్ ఉందంటే ఎన్ని ఫేస్ చేసి అది. అంటే మాతో కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నవ్వుతూ ప్రశాంతంగా చాలా అసలు అది చాలా బాగా అనిపించింది నాకు కూడా. బేసికల్లీ వాసవి ఈ టీజర్ అంటే ఈ క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్ అవ్వచ్చు,
ఇంకొందరికి నా కెరియర్కి ఉపయోగపడచ్చు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసే క్యారెక్టర్లు చాలా తక్కువ దొరుకుతాయి ఒక హీరోయిన్ బేస్ వాళ్ళకి, ఎందుకంటే హీరోయిన్ చుట్టూ తిరిగే సినిమాలు చాలా తక్కువ ఇండస్ట్రీలో. కానీ నాకంటే మీ టీజర్ కింద వచ్చిన కామెంట్స్ చాలా వల్గర్ కామెంట్స్. అవి ఎంత వల్గర్ అంటే సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళే కామెంట్స్ కైండ్ ఆఫ్. వాటిని మీరు ఎలా తీసుకున్నారు? ఫస్ట్ది నాకు మీ ఎమోషన్, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ఎమోషన్ చాలా ఇది అనిపించింది బేసిక్గా. ఇప్పుడు కాదు, మీ స్పీచెస్, సో ప్రెస్ మీట్స్లో దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఏమి ఎఫెక్ట్ అయితే అవ్వలేదు అని నేను చెప్పను, చాలానే ఎఫెక్ట్ అయింది. నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను, ఎఫెక్ట్ అయితే అయ్యింది. నా ఫ్యామిలీ సపోర్ట్, నా ఫ్రెండ్స్ సపోర్ట్, ఇంకా మా టీం మొత్తం చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. అంటే నా కెరియర్కి ఎంత ఉపయోగపడుతుందో నేను క్లారిటీ అయితే ఇవ్వలేను కానివ్వండి. మూవీ చూసే ఎంతమంది అన్నా చూడనివ్వండి, వాళ్ళ కెరియర్కి మాత్రం అరే ఇది అయింది కదా అని చెప్పేసి ఒక సింక్ అయితే అవుతుంది. ఏదో ఒక సీన్లో కానివ్వండి, ఏదో ఒక డైలాగ్కి కానివ్వండి, వాళ్ళ కెరియర్కి సంబంధించింది కానివ్వండి, ఖచ్చితంగా మూవీ అయితే సింక్ అవుతుంది. వాళ్ళ కెరియర్కి కూడా ఉపయోగపడేలా ఉంటుంది. బట్ అంటే ఎమోషన్ ఈజ్ డిఫరెంట్ కదా. ఏంటంటే ఇప్పుడు నా చెల్లె ఉంది ఎగ్జాంపుల్కి, ఎవడో వచ్చేసి అరే నీ చెల్లి ఇలాగా అలాగా అంటుంటే అది నేను బేర్ చేయలేను. ఎవరైనా కోపం వచ్చేస్తుంది, ఒక మాట అనేస్తాను. బట్ మీ ఫ్యామిలీ వల్ల ఎమోషన్ ఏంటి? నార్మల్గా మీ బ్రదరే ఉన్నాడు ఎగ్జాంపుల్కి, తను ఎంత సఫర్ ఫీల్ అయ్యి ఉండొచ్చు, అంటే మీతో ఏమైనా షేర్ చేసుకోవడం ఇలాంటివి? ఏమి షేర్ అయితే చేసుకోము ఎక్కువ. ఒక్కటే చేశాడు మా అన్నయ్య, నా దగ్గర నుంచి నా మొబైల్లో ఇన్స్టాగ్రామ్ తీసేసి తన ట్యాబ్లో మొత్తం చూసుకుంటున్నాడు. తనే చూసుకుంటున్నాడు ఇప్పుడు ఇన్స్టా. ప్రెసెంట్ అయితే అంటే పాస్ట్ ఒక 5 months కానివ్వచ్చు, టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ పడుకున్నాక సైలెంట్గా మొబైల్ తీసుకొని చెక్ చేస్తూ, నిద్రపోయే ముందు కామెంట్స్ అన్ని డిలీట్ చేసుకుంటూ, DMs అంటే లైక్ డాడ్ చేయాల్సిన పని ఒక అన్నలాగా గణేశన్ చేస్తున్నాడు ప్రెసెంట్. సో ప్రౌడ్ మేబీ నాకు, అంటే ఎలాంటి అన్నలే ఉండాలి మేబీ అందరికి. నేనెక్కడ హర్ట్ అవుతానో, నేనెక్కడ ఫీల్ అవుతానో అని చెప్పేసి అది చాలు. అంటే యాజ్ ఆఫ్ నౌ ఒక అమ్మాయిగా నా ఫ్యామిలీ ఆ సపోర్ట్ అయితే నాకు చాలు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వినడానికి కూడా. మీకే కామెంట్ చేస్తున్నారు కదా, ఏసీ కొనిచ్చాడా, లేదు మేము కొనివ్వాలా, ఇంకేదో అది ఓ సినిమాలో చిన్న పాత్ర, దాని నుంచి నేర్చుకోవాలి. లేదు ఆ పాత్ర గురించి మాట్లాడాలి తప్ప డోంట్ జడ్జ్ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఆ పర్సన్ గురించి కానీ ఎప్పుడు మాట్లాడకూడదు అనేది మనం తెలుసుకోవాలి. బేసిక్ ఒక హ్యూమన్గా మనం తెలుసుకోవాలి. బట్ అందరికీ గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో అమ్మ అక్క చెల్లి ప్రతి ఒక్కరూ తనలాగే ఒక లేడీ. ఇలా అవుతుందని తెలిసి కూడా తను డేర్ చేసి వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలే కానీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనమే అంటాం మళ్ళీ తెలుగు అమ్మాయిలు రావట్లేదు. అరే ఇప్పుడు వాళ్ళ ప్యాషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఎమోషన్ అందరికీ ఉంటాయి. సో డోంట్ జడ్జ్. ఈ చిన్న విన్నపం బల్లా కుంభకర్ణ సైడ్ నుంచి, కామెంట్ చేసే ముందు ఆలోచించండి. మన ఇంట్లో కూడా అమ్మ అక్క ఉన్నారు, ఇదొక్కటే. సీరియస్ నోట్రా, నేను చాలా ఎందుకు ఇంత ఇదిలా చెప్తున్నానంటే నేను నిజంగా ఫీల్ అయ్యాను. ఆ కామెంట్ చూసి చాలా బాధపడ్డా. అరే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇది కాదు, సరే ఇదే క్యారెక్టర్ అవ్వనివ్వండి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి కదా. నాకు అది ఒక అన్నలా తమ్ముడులా నాకు అలా అనిపించింది. సో ఐఎమ్ ఫైరింగ్. చూడండి, ఇది ప్రమోషనల్ స్టంట్ కాదు, ముందుగానే చెప్తున్నా. డైరెక్టర్ ఏమి నాకేమి చెప్పలేదు, ఇది నా ఇన్నర్ ఫీలింగ్. ఎందుకంటే మాకు ఈ ఫ్యామిలీ వచ్చి ఫస్ట్ టైం చూసినప్పుడు ఫ్యామిలీ వచ్చింది, ఎన్నో వచ్చింది, ఏమనుకుంటాడో ఎంత ఫీల్ అవుతాడో ఏం కథను అని నా దానికి వచ్చి నేనే అతను వస్తుంటే నేనే దూరం పోయినా. ఫస్ట్ ఎక్కడో చోట చిన్న భయం ఉంటుంది కదా ఫ్యామిలీ కదా అని వచ్చి నన్ను అది చేసుకోండి సార్. సినిమా సూపర్ హిట్ చూసా, సినిమా చూసామంటే సినిమా కాదు సార్, సూపర్ హిట్ సినిమా. మీరు ఏదో అనుకుంటారు ఇది ఫ్యామిలీ సినిమా అవుతుంది, యూత్ నుంచి ఫ్యామిలీ సినిమా అవుతుంది. ఈ సినిమాకు యూత్ ఫ్యామిలీ కలిసి రావాలి సార్. ఎందుకంటే మీ చెల్లె ఏముంటుందంటే సార్ నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నా చెల్లె కనబడదు, తర్వాత పుట్టిచిటి కనబడదు. నాకు నా చెల్లె కదా ఒక హీరోయిన్, ఒక సినిమా హీరోయిన్, నేను ఒక ఆడియన్ని నాకు అవి మర్చిపోయాను. మా చెల్లె అనేది చూసిన ఫస్ట్ స్టార్టింగ్లో కొద్ది
తక్కువ క్యారెక్టర్ ఆ డైలాగ్ రాగానే తక్కువ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఆ క్యారెక్టర్తో ఒక హీరో దగ్గర మన సినిమా ఒక సినిమాకి వెళ్ళి ఎట్లా చూస్తామో అలాగే ఒక హీరో కానీ నా చెల్లెని విషయం మర్చిపోయిన సినిమా అయిపోయిన తర్వాత నవ్య చోటు నవ్య ఏచి చోటు నవ్య చోటు నవ్య కేవలం దిగబెట్ట ఎక్కడ ఇది ఏదో అక్కడ చేస్తూనే ఉన్నా. అసలు నాకు ఈయన చెప్తుంటే ఇది అనిపిస్తుంది, అసలు మీ అన్న నీకు ఈ విషయం చెప్పింది, నా ముందే జరిగింది అదంతా. నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? నేను షాక్ అయిపోయాను. అంటే నార్మల్గా సేమ్ నేను డైరెక్టర్ సార్ ఎలా ఫీల్ అయ్యారో నేను అదే ఫీల్ అయ్యాను. ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి, తనకి స్టోరీ తెలిసినప్పటికీ కూడా షూట్ జరిగేటప్పుడు ఎప్పుడు రాలేదు. నేను ఫీల్ అయ్యాను ఎలా తీసుకుంటున్నాడు ఏంటి అని. నార్మల్గా మా అన్నయ్య అంత ఫాస్ట్గా ఏడవడు, అంత ఫాస్ట్గా నవ్వడు, రియాక్ట్ అవ్వడు. బేసిక్గా మన అల్లు అర్జున్ గారి సినిమా ఉంది కదా, ఆ టైప్ కొంచెం. అలాంటిది అతను నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు, డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని రివ్యూ చెప్తున్నాడు. ఇదంతా పక్కన ఏ విషయం తెలుసా, వాళ్ళందరూ పక్కనే కూర్చుంది, పక్కన కూర్చొని నవ్వుతుండు, పక్కన కూర్చొని అరుస్తుండు, పక్కన కూర్చొని ఏడుస్తుండు, పక్కనే కూర్చుంటున్నాడు. ఎలా రాయాలా పలకమ్మకన్నా ఇదేం తెలుసా, అడిగి తుమ్మి చూస్తున్నా, ఇలా మమ్మీ రియాక్షన్ ఏంది, ఇలా అనే రియాక్షన్ ఏంటంటే నవ్వుతుండు. నేను సేఫ్ రా బాబు, నన్ను ఎవరు ఏమన్నారు, ఇది మీ ఇంటర్ ఫీలింగ్ కదా. ఈ తర్వాత ఏమైందంటే అయినా సరే అయిపోయిన తర్వాత ఏమన్నా మరి అది అలా వచ్చేసింది. సరే ఏమైనా కానీ ఇందులో ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు. ఇంకోటి నీ కామెంట్స్ గురించి వస్తే, అబ్బాయిలే కదా టేక్ ఇట్ ఈజీ అనే ఫీలింగ్ ఉంటుంది అందరికి, సీరియస్గా ఉంటుంది. బట్ నీ కింద కామెంట్స్ కూడా చాలా దారుణంగా ఉంది. తనని వల్గర్గా అటాక్ చేస్తే నేను పర్సనల్గా అటాక్ చేసినట్టు అనిపించింది. అసలు అన్న సీరియస్గా అన్న నాకు ఈ డైలాగ్ ఈ ఒక్క కామెంటే గుర్తుంది. ఎందుకంటే దానికి 50-60 లైక్స్ కూడా ఉన్నాయి. మళ్ళా లైక్స్, అరే టీజర్లో ఇద్దరు హీరోయిన్లే ఉన్నారు, హీరో ఎక్కడ ఉన్నాడు అని చెప్పి కామెంట్. ఓరినాయన ఇదేంట్రా అంటే మీకు ఏ యాంగిల్లో 6 ఏప్రిల్ కనపడిందో నాకు అర్థం కావట్లేదు. మనం చాలా బాధ వేసింది నాకు అది చూసాక. చూసావు ఎంతకి ఇది నీకు ఎలా అనిపించింది? చూడన్నా యాక్చువల్ రవి ఇట్లానే కనిపిస్తాడు, క్యారెక్టర్ ఇదే ఉండే. బట్ అదే సేమ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు గుణశేఖర్ గారు యూఫోరియా సినిమా ఉండే, 2 days షూట్ పెండింగ్ ఉండే, ఇంకా కంటిన్యూటీ కదా, ఇంకా ఫస్ట్ దాన్ని కమిట్ అయ్యా నేను. సో ఇంకా అలాగా ఇంకా ఆ లుక్ తోనే వెళ్ళిపోదాం కదా. ఇంకా క్యారెక్టర్ అన్న 15-16 ఇయర్ లైక్ కుర్రాడు ఎట్లుంటాడు, గడ్డం మీసాలు ఏముండవు, అప్పుడప్పుడే జర్ర ఏదో వచ్చినట్టు. అసలు సినిమాలో అది కూడా లేదు. బట్ అసలు ఏందన్నా నన్ను తిట్టుకుంటే ఏమొస్తా అన్న, బేసిక్ నో కమెంట్స్. ఆయన గురించి ఏం లేదమ్మా సార్, అదరు కొట్టారు సార్, చింపేశారు సార్, పొడి చేశారు సార్, మొత్తం పాజిటివే. యూత్ ని అర్థం చేసుకున్నారు సార్, జింగిచి కాదున్నారు. ఇంకేమన్నా అంటే మేబీ సార్ అంతేందుకు సార్, నేను ఉన్నాను సార్ గార్డియన్ లాగా. మీరు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు తెలిసి ఈ కైండ్ చాలా వచ్చాయి సినిమాలు వచ్చాయి, కానీ మీరు చూపించిన విధానం ఎలా ఉంటుంది అని చూడడానికి నేను వెయిట్ ఆడియన్ లాగా సీరియస్గా వెయిట్. అందరం కలిసి కొడదాం బాగా. చాలా ఉంది సార్, మీరు యాక్టర్ అవ్వండి, డైరెక్టర్ గా అంటే మీ యాక్టివ్నెస్ కి మంచి క్యారెక్టర్ పడుతుంది. మనకి అంటే అందరిది అయిపోయింది కదా ఫుడ్, ఎలా అయినా రెడీ. చియర్స్. మీ సినిమాకి చిన్న పార్టీ ఇది నా సైడ్ నుంచి. కాదు ఆరెంజ్ సోడా. అన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు అన్న, ఫుడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఆబ్వియస్. బలా కుంభకర్ణ ఫ్రెండ్ ఇది కాబట్టి గట్టిగా. ఫైనల్ ఎపిసోడ్ సార్, స్వీట్ తింటూ చల్లని మొత్తం హాట్ అయిపోయింది సార్ ఇప్పుడు. స్వీట్ కూడా చాలా బాగుంది అన్న, ఇది కూడా హ్యాపీ కడుపు.
తినేస్తున్నా సార్ పర్మిషన్ ఆల్రెడీ. అడుగుతున్నారు. ఇదేంటి ఏం తక్కువ కప్పులో ఏంటి నాకు ఇది ఆప్రికాట్ అని ఒక డై ఫ్రూట్. ఇంత పెద్ద టైప్ ఉంటా ఎంత కింద ఉంటది ఇమ్యూనిటీ అది అది జస్ట్ ఏమో సార్. అనుకుంటా సార్. ఇది తెలుసు పచ్చి స్వీట్ లో ఉంటుంది కాబట్టి లోపల కానీ ఎలా ఉంది మా స్వీట్? బాగుంది. స్వీట్ ఎప్పుడు అది స్వీట్ చెప్పాలి, గానే చెప్పట్లేదు, ఉంటుంది. అదే కదా. బాగా వేసుకుంటాం. ఆడు కాదు మాసెన్పల్లి రవి ఫుడ్ మీద చేసినంత కాన్సన్ట్రేషన్ పంచుల మీద చేయట్లేదు అయ్యా. నాకు అసలు ఆప్షన్ లేదు. మీరు ముగ్గురే ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడట్లేదు, మాట్లాడాల్సి వస్తుంది. మెయిన్ గా నేను బలవంతంగా మాట్లాడినా బాగా మాట్లాడు. ఏంటి కాదేంటి? అంతే. కరెక్ట్ కరెక్ట్. సరే, ర్యాపిడ్ ఫైర్. ఓకే. మూవీస్ కాదు, హీరోస్ గురించి. చిన్న హీరోస్ నుంచి పెద్ద అంటే ఇలా హీరోస్ వెళ్తున్నామా? ఇలానే ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. మీరు ఒక్కొక్కరైనా చేసేయచ్చు. ఇట్లా 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 కొడదాం కదా, ఏదో ఒకటి చేద్దాం కదా. అలా చేస్తే అది క్యాప్చర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. వద్దు. ఓకే. ఫస్ట్ ఇష్టమని చెప్తారు సంపూర్ణేష్ బాబు, ఉమ్. సందీప్ సంపనేష్ బాబు. వెయిటింగ్ ఫర్ పారడైస్ పారడైస్ పారడైస్. సరే వద్దులేండి టాపిక్. నేను బుక్ అయిపోతా. ఎందుకంటే అట్లా భయపడితే పని అవుతాయే భయపడితే తర్వాత నన్ను పాముతారు వేసి కింద. ఎందుకంటే భయపడదు సందీప్ అన్న క్లోజ్, విశ్వక్సేన్ క్లోజ్, ఉమ్. కిరణ్ బోరం క్లోజ్. తీసుకుంటే పొడుస్తారు నన్ను. దానిలో ఉన్నాయి, నేను లేపేసుకుంటా. సరే అది వద్దులేండి. అయితే ఉమ్. ఫుడ్ గురించి వెళ్దాం. ఫస్ట్ మళ్ళా అదే ఫుడ్ అంటే ర్యాపిడ్ ఫైర్ లో ఫుడ్. ఉమ్. వద్దు అది బాగుంది నాకు ఏ ఐస్ క్రీమ్ కావాలి. ఫస్ట్ సరే, Let's go. స్వీట్ ఆర్ హాట్? నువ్వు అనుకున్న హాట్ కాదు, స్వీట్ లో స్వీట్ ఆర్ హాట్ హాట్ హాట్. అనుకున్నా. నేను నాకు తెలుసు నేను మాత్రం స్వీట్ హార్ట్ స్వీట్ హాట్ అంటే. స్వీట్. నేను స్వీట్ హార్ట్ నువ్వు స్వీట్. తింటున్నావు అందుకే. చూసావా ఆ హార్ట్ స్వీట్ రెండు కలిపితే అడ్వర్టైజ్మెంట్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే మా డైరెక్టర్ గారు. ఏంటి పులిహోర అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్. సూపర్. సింక్ సింక్. నెక్స్ట్ బిర్యానీ పప్పన్న. బిర్యానీ పప్పన్నం. రెండు లేవే సజ్జను కాదు, రెండు కాదు సజ్జను. ఓకే రోడ్డు పచ్చలు వచ్చి ఓకే ఇంకేం నాటు గేడ వచ్చి ఓకే నన్నాడు నువ్వు నాటండి ఆల్ మిక్స్. ఇప్పుడు డైరెక్టర్ గా అన్నాడు. ఆయన్నే ఏదైనా పర్లేదు నాకు అంటున్నాడు ఆయన. లేదు అంటే ఒక రెండు ఆప్షన్లు ఒక ఆప్షన్. కానీ నేను అసలు అడగాల్సిన క్వశ్చన్ మర్చిపోయాను. లవ్ అనే టాపిక్ మర్చిపోయాను. ఎందుకంటే నేను సింగిల్ కాబట్టి. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీస్ నాకా అంటే లవ్ స్టోరీస్ అయితే చేస్తున్నాను నేను సినిమాల నేను అడగను లేదు, కొడుతుంది నన్ను. సార్ మీ లవ్ స్టోరీ ఎప్పుడు? ఇప్పటిది కాదు అప్పటిది. చెప్పాలంటే అది సినిమా కాకుండా లవ్ స్టోరీ సినిమా స్టోరీ చెప్పొద్దు, లవ్ స్టోరీ ఉందా లేదా పెళ్లికి ముందు. ఉంటే అది కావాలి కదా సార్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి పాపం. అది ఐడియా లేవమ్మా. ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పాలి. మేడం కూడా చూపిస్తాను. ఇరికిచ్చే చెప్పాలి ఇప్పుడు కట్ మీరు చేసి ఎలాగైనా. కత్తెరలు వేసి అటు ఇటు దానికి మళ్ళీ మ్యూజిక్ వేసి ఉన్న కంపల్సరీ ఉండే ఉంటారు వాళ్ళు ఎలా మాత్రం చెప్పిల్లానే ఉంటారు ఈయన తిప్పి తిప్పి నా దగ్గరకే తెస్తున్నాడు ఈయన. క్యారెక్టర్ కూడా తెలిపాయి. ఇప్పుడు నేను అప్పుడు సినిమాలో కొందేసి సినిమాలో ఉన్న స్టోరీ అంతా మీది అయితే కాదు కదా. ఛీ, ఛీ, అంతే. కాదు కదా. చేయలేదు. గోడలు దూకుడు, ఛీ, ఛీ, మెట్లెక్కుడు, ఛీ, ఛీ, ఛీ. చీ అన్నారంటేనే చెడగొట్టిన బ్యాచ్ ఉందా? ఈయన ఒక్క కుటుంబం పక్క. ఈ ముక్కు ఆపరేట్ అయ్యో నువ్వు చెప్. ప్రపోజల్స్ ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? ఎందుకన్నా ఇప్పుడు ఇవన్నీ ర్యాపిడ్ ఫైర్ అంటే అదే అన్నా. మరి ఉన్నాయి యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్ట్ చాయిస్ బట్టి. అంటే చేసావా చేయలేదా అన్నది పాయింట్. చాయిస్లు అంటే చేశానన్న ఆబ్వియస్లీ. అంటే ఓకే ఫైన్ ఉంది. నీకమ్మా ప్రపోజల్స్ వస్తాయి. ఓకే లేదు
రిజెక్ట్ చేసిందని చెప్పేసి రిజెక్ట్ లేదు, కాదు, లేదు, లవ్ లేదు. ప్రపోజల్స్ కూడా రాలేదా? ఆ ప్రపోజల్ టైం చేయలేదు, ఆ కాంటాక్ట్ లేదు. వాళ్ళు భయపడి పారిపోయి ఉంటారు అయితే. లేదు, నాకు ఇప్పటివరకు ఎవ్వరు కూడా వాళ్ళ అన్నతో ఒక ఫోటో ఉంటుంది అన్న, అది చాలు, ఎవడు రాడు ఇంకా. నేను మా అన్నయ్య కలిసి చదువుకున్నాను, జస్ట్ 1 year గ్యాప్. మేబీ ఆ భయం వల్ల, లేకపోతే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు, గాయ ఫ్రెండ్స్ ఎవరు లేరు. జస్ట్ మిస్ అయిపోయారు అందరూ అయితే. మిమ్మల్ని అడగలేదు, మీకు చాలా ఇష్టం. హిస్టరీ ర్యాపిడ్ ఫైర్ మాకు కాదు, మీకు ఫైర్. ర్యాపిడ్ మాకు, ఫైర్ మీకు. అది కథ. ఓకే, ఎలా అనిపించింది ఈ బలా కుంభకర్ణ ఫుడ్ ట్రీట్? చాలా నేనైతే బాగుంది అన్న. చాలా ఎంజాయ్ చేశాను నేను. ఒక్కొక్కరు ఎంజాయ్డ్ అలాట్, ఎంజాయ్డ్ అలాట్ సార్. నువ్వు చెప్పు రవి. చాలా బాగుంది అన్న, స్టార్టర్స్తో పాటు మళ్ళీ మెయిన్ కోర్స్ కూడా చాలా బాగుంది. ఇంకా గోలీ సోడాస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. నీట్నెస్ ఉంది అన్న మెయిన్గా. అంటే చూసారా, 2 questions తర్వాత ఏమన్నా అయిపోనివ్వండి కెమెరా. ఆయనకి ఏం సంబంధం, ఆయన డైరెక్ట్ డిఓపి కాదు కదా. ఆయన అలానే అంటారు. ఆగస్ట్ స్క్రిప్ట్ పైన ప్రేమ ఉంటుంది. నా గురించి కూడా ఆయన అలానే అంటారు. ఏమన్నారు? ఆగస్ట్ 15th వరకు ఏ దెబ్బలు తగిలించుకోకు, జాగ్రత్తగా ఉండు, దోమలు కుట్టించుకోకు. అంటే ఆగస్ట్ 15 వరకే మేము ఫేవరెట్, దాని తర్వాత ఇంకా మారిపోద్ది. ఆయన ఇంత ముందే చెప్పాడు కదా మాస్టర్, నేను ఏ సినిమా చెప్తే వాళ్ళే నాకు ఆ, ఆయన కరెక్ట్గానే ఉన్నాడు, మనమే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును. కానీ ఎంతైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్ బెస్ట్, ఆల్వేస్. ఇప్పటికీ అంటే ఇప్పటికి కూడా నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి, పప్పన్నం ఆవకాయ ప్లస్ చద్దన్నంలో మిరపకాయ వేసుకుని తింటాం మేము కడప. అవునవును. వేడి అంటే నైట్ మిగిలిపోయిన అన్నంలో వాటర్ పోసేసుకొని నాకు ఇలాంటి మిక్చర్స్ చెప్పాను, నేను ట్రై చేస్తా, బాగుంటుంది. అదిరిపోద్ది అసలు. సో అన్న ఈజ్ అ వైబ్ అన్న, అన్న ఈజ్ అ వైబ్. చాలా అలా చాలా కుంభకర్ణ. చాలా చాలా తింటూ నేను ముచ్చట చాలా మంచిగా పెట్టాడు. ఇంకా లవ్ స్టోరీస్ కూడా పక్కా ఉండే ఉంటాయి, ఇంత బాగా ముచ్చట్లు పెడుతుందంటే. సో ప్లీజ్ అది దాని ఫోకస్ చేయండి. స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి అన్న, ఇంకా మెయిన్ కోర్స్ కూడా చాలా బాగుంది. సాఫ్ట్ డ్రింక్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తాను, ఇంకా స్వీట్ కూడా చాలా బాగుంది. ఇంకా నీట్నెస్ అన్న, మెయిన్ క్లీన్లీనెస్ ఉంది. సో యా, యూ కెన్ విజిట్ ఎనీ టైమ్. చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ లవ్ యూ అన్న. నీకు ఎలా అనిపించిందమ్మా చిట్టు తల్లి? నాకు చాలా బాగా అనిపించింది. నార్మల్గా నేను బయటకు వచ్చి ఫుడ్ తినడం అనేది చాలా కష్టం, కానీ నాకు ఇక్కడ ఫుడ్ కానివ్వండి, మీ రిసీవింగ్ కానివ్వండి చాలా నచ్చింది నాకు. మెయిన్గా ఈ డెజర్ట్ నాకు బాగా నచ్చింది. మీరు తప్పకుండా తెలుగు పట్నం రుచులు విజిట్ అయినప్పుడు ఈ ఆప్రికాట్ డిలైట్ అయితే తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా బలా కుంభకర్ణ తో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్. ఎలా అనిపించింది నాతో ఇంటరాక్షన్ ఎలా అనిపించింది? బ్రదర్ బలా కుంభకర్ణతోని బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ ఐటమ్స్ అన్ని ఏమో చెప్పారు, అవన్నీ నాకు కొత్త అర్థం కాలే, కానీ తినే అన్నీ అయితే బాగున్నాయి. నైట్ కూడా తింటట్లేదు, రేపు పొద్దుగాల కూడా తింటలే, నైట్ అంతా ఖాళీగా ఉందంగా. ఇందులో కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోవాల్సినవి, వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఫుడ్ ఎలా ఉందో మా తెలుగు పట్నం రుచుల్లో దాని గురించి తెలుసుకున్నాం. కానీ అసలు దీని మోటో అది కాదు. మనం కుదిరితే ఎంకరేజ్ చేయాలి తప్ప ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు. ఇంకోటి, నేనేం మీకు మెసేజ్లు ఇవ్వట్లేదు, మిమ్మల్ని అదేమంటారు ఎడ్యుకేట్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్, ఇది నా ఇన్నర్ ఫీలింగ్ యాజ్ ఏ బలా కుంభకర్ణ. ఓ ఫుడ్డీగా చెప్తున్నా, ఫుడ్ని ఎంత ఇష్టంగా తింటామో అలాగే సినిమాని అంతే ప్రేమించండి. అలా అని ఫుడ్ని వంకలు పెట్టినట్టు సినిమాలో పెట్టకూడదు, పర్సన్స్ మీద పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, అది అమ్మైనా చెల్లైనా అక్కైనా ఎవరైనా ప్లేట్లు పగిలిపోతాయి, జాగ్రత్త. సో మరిన్ని కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి మీ బల కుంభకర్ణ ఫుడ్ విత్ సెలబ్రిటీస్. అట్నే మా సినిమా రిలీజ్ డేటు చెప్పండి. సారీ, మర్చిపోయినా, ఈయన టెన్షన్లో మర్చిపోయినా. ప్లేస్కి వెళ్ళి హుషారు పెట్టలు అంటే నాకన్నా ముందు మీరే వెయిట్ చేస్తున్నారని నాకు కూడా తెలుసు. ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది, కానీ చాలా చోట్ల ముందే ప్రీమియర్స్ పడుతున్నాయి. బుక్ మై షోలో టికెట్స్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి అయ్యా, తొందరగా బుక్ చేసుకోండి. ఆగస్ట్ 14th ప్రీమియర్స్ పడ్డాయి. 14th నుంచే ప్రీమియర్స్ అంట. సో బీ రెడీ. ఓకే.